నమస్కారం అండి. నేను హకీం అబ్దుల్ జబ్బార్, అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. నేను ఉండేది సికింద్రాబాద్ చిలకలోడ యూనియాస్ ఎదురుగా మాది హెల్త్ సెంటర్ ఉండదు. హెచ్పి పంప్ యూనియాస్ ఎదురుగా. షుగర్ డయాబెటిక్ ఒక భయంకరమా ఒక రోగం అది అనుకుంటాం మనం. డేంజర్ షుగర్ వచ్చేసి మాత్రలు వాడుతూ ఉండాలా. షుగర్ వల్ల మాకు చాలా పాదాల కింద నొప్పి, పాదాల కింద మంట, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటారు, సఫర్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అలవాటు అవుతూ ఉంటుంది షుగర్ వల్ల. ఈ అలవాటైన ఈ బానిసక అయిపోయినాక, షుగర్ బానిసక అయిపోయినాక కొన్ని టైమ్స్ తర్వాత 5 years తర్వాత, ఒక 3 years తర్వాత, కొంచెం మందికి చిన్న టైంలో వస్తే తర్వాత ఆయన టీనేజ్ అయిపోయి పెద్దగా అయిపోయినాక అలా ఒకప్పుడు తెలుస్తుంది మేము పెళ్ళికి కాబిల్లం, పెళ్ళికి మనకు తయారు లేము. ఇప్పుడు చాలా మోసపడతారు. అలాగే చాలా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతారు. ప్రాబ్లమ్కి ఫేస్ అవుతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ మళ్ళా పైకి వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ తర్వాత మ్యారేజ్ అయిపోయినాక ఒక ఈ షుగర్ ఒక్కటేసారి వెళ్ళింది. పిల్లనో కొడుకో బిడ్డనే పుడితే వేరే విషయం. సంతానం అయినాక షుగర్ వస్తే ఒక లెవెల్ వచ్చేసినాక వాళ్ళు ఒక ఫీలింగ్స్లా అర్థం చేసుకొని నడుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, జీవితం గడుస్తూ ఉంటారు. ఈ షుగర్ ఈ రోగం కాదండి. షుగర్ ఒక మనకు బ్రెయిన్లో పెట్టింది. షుగర్ డయాబెటిక్ మన బ్రెయిన్లో వేసింది. డయాబెటిక్ గోళీ చిన్న మాత్ర వేసుకోవాలా, వేసుకుంటేనే మనకు కొద్దిగా కంట్రోల్ అవుతూ ఉంటుంది షుగర్. మనం ఈ టాపిక్ మీద మాట్లాడితే షుగర్ ఎందుకు వచ్చింది, షుగర్లో ఎందుకయింది, షుగర్ మీ తాతకుండేనా, మీ ముత్తాతకుండేనా, మీ ఫాదర్కు ఉండేనా, గ్రాండ్ ఫాదర్కు ఉండేనా, మీ చుట్టాల వరకైనా ఉండేనా, ఇట్లా ఒక చెప్తారు, డాక్టర్లు చెప్తారు. అదే అవును సార్ మీకు పరంపర వస్తుందా అండి, మీకు తాతకుండే మీ ఆయనకుండే ఇట్లా ఉండే అలా ఇట్లా లేకుండే షుగర్లు అయితే వచ్చినవి ఉంటేవి. షుగర్ని మనం ఒకటేసారి కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఎట్లా చేసుకోవాలా, ఆ స్విచ్ ఇట్లా ఆఫ్ చేసుకోవాలా, స్విచ్ ఇప్పుడు ఆన్ చేసుకోవాలా, అదే మనకు పద్ధతి నేర్చుకుంటే మనం ఆలోచించి ముందుకు పోతే ఆ షుగర్ ఎందుకు వస్తుంది, షుగర్ వచ్చేసింది. షుగర్ వల్ల మనకు అదే డైటా మన ఇంట్లో ఏదేమో రెగ్యులర్ అదే ఉంటారా, మీరు అదే మటన్ తింటారా, అదే చికెన్ తింటారా, అది వారం అదేనా, సండే వస్తే సంచి తీసుకుపోయి చికెన్ మటన్ తెచ్చుకుంటారా, అదే వండుతారా మీరు, ఈ వారంకి ఈ కూరగాయలు, ఈ వారంకి ఈ కూరగాయ, ఈ దినం ఇది అదే రిపీట్ చేస్తారా మీరు. అయితే ఆ కంటిన్యూ అదే ఉంటుంది, రోగం పోదు. కంటిన్యూ అదే ప్రాసెస్లో ఆడితే అదే ప్రాసెస్లో అదే ఉంటుంది. వారం ఇదే రెగ్యులర్. మనం ఈ దినంకి ఈ దినమా, మళ్ళీ ఇది వచ్చే దినం ఈ దినమా, సోమవారం నుంచి మీకు మళ్ళా సండే దాకా, సండే నుంచి మళ్ళీ శనివారం దాకా మీరు ఏం తింటారు ఇదే కదా. అదనవల్ల ఏమవుతుంది అంటే అది ఒక్కోసారి ఏమవుతుంది, కొంచెం మందికి షుగర్ దాటుతుంది, బాగా దాటుతుంది. బాగా దాటింది ఎందుకంటే టైమింగ్ లేదు, తినే టైమింగ్ లేదు. పొద్దున అలా టిఫిన్ అవుతుంది, టిఫిన్ కాదండి భోజనం చేయాలి. పొద్దున కడుపు నిండా తినాలా. పొద్దున ఎట్లా తినాలా, గిన్నె నిండా తినాలనుకో మంచిగా తినాలా. పొద్దున తినేసి మంచిగా మీరు పని చేసుకోండి. ఇంకో వచ్చి మధ్యాహ్నం సగం చేసుకోండి. నైట్లో టిఫిన్ చేసుకోమనుకోండి, టిఫిన్ నైట్లో చేయాలి, ఎంత కొద్దిగా తినాలా. తినకుండా పర్వాలేదు, ఒక చిన్న ఐటమ్ ఏదైనా, ఏదో ఒక ఫ్రూట్ అయినా, ఒక ఖజూర్ అయినా ఏమైనా ఇట్లా తీసుకొని పండుకో, ఒక గ్లాస్ నీళ్ళు తాగైనా పండుకోండి. నైట్లో తినొద్దండి విషయం అది. నైట్లో ఇప్పుడు అలవాటు అయిపోయింది, పొద్దున నాష్టా మీద వచ్చింది, మధ్యాహ్నం కొంచెం లైట్ అయిపోయింది, నైట్లో అయితే ఓవర్ఫుల్ తినేసి పండుకుంటారు. ఓవర్ఫుల్ తింటే మనం బాడీ పండుకుంటుందా సార్. పండుకున్నాక ఈ పెన్కిరాస్ కింద లివర్ కానీ, పెన్కిరాస్ కానీ, మన హార్ట్ పైన వచ్చేస్తే మా దగ్గర మా మధ్యలో డాక్టర్ ఉండే, ఆయన దావత్లో పోయి తింటే ఆయనకి ఏమైంది, అన్నం ఫుల్ అయిపోయింది. అప్పుడు గుండెలో ఇలా వచ్చి అతుక్కుపోయింది, అలా సడన్లీ హార్ట్ ఫెయిల్ అయిపోయింది. అంటే ఇవన్నీ మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి విషయాలు. నైట్ మీరు తక్కువ చేసుకోండి, పొద్దున మంచిగా తినండి, మధ్యాహ్నం కొద్దిగా సగం తినండి, లాస్ట్లో సగంలో సగం చేసుకోండి. అట్లా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది.
అలవాట్లు ఫస్ట్ మనం చేంజ్ చేయాలండి. అలవాట్లు ఈ బయట అలవాట్లు కానీ రోడ్ల మీద వస్తువులు కానీ ఇవన్నీ మనం తినొద్దు. రోడ్ల మీద వస్తువులు మనం వాడవద్దు, యూజ్ చేయవద్దు, ఇంటికి తీసుకురావద్దు. రోడ్ల మీద అడ్డమైన మనకు తెలుసా గమగమ వాసన వస్తుంది, మసాలా వాసన వస్తుంది. బిర్యానీ ఎసెన్స్ కొట్టేస్తే మన చేస్తే ఫాల్ట్ డ్రింక్స్ కానీ ఏదైనా తీసుకుంటారు కదా మీరు, తెచ్చినప్పుడు మంచిగా ఉంటుంది అది. అదే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టండి, ఆ నూనె అటు వచ్చేస్తుంది. ఆ నూనె ఎట్లా వాడతారు, మసాలా ఏం వాడతారు, అన్నీ మనం ఆలోచించాం. మనం కడుపు నిండాలా, కడుపులో పడాలని ఉంటుంది, కానీ అది జర్రా అవాయిడ్ చేసుకోండి. ఎక్కువ చెప్తే మీకు అదే అయిపోతుందండి. నమస్తే, నమస్కారం. ఇంకా ఏమైనా తెలుసుకోవాలా షుగర్ పైన మీకు ఇంకా మా డౌట్స్ ఉంటే లివర్ మీద, కిడ్నీ మీద, హార్ట్ మీద, లంగ్స్ మీద, ఏదైనా ఆర్గన్స్ మీద మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏ రోగంకి ఏమవుతుంది, ఏం డిజీజ్ ఇట్లా అవుతుంది మీరు తెలుసుకోవాలంటే మీరు నా ఫోన్ ద్వారా నంబర్ తీసుకోండి. మీరు 9849461232 హకీమ్ అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. ఇది కాక్షన్ ఉన్నది. ఇది మన షుగర్కి ఇది 3 డేస్లో షుగర్ ఎక్దమ్ ఇంత ఉన్నవి షుగర్ నార్మల్ అయిపోతుంది 3 డేస్ వాడితే. ఇది 100% గ్యారంటీ. ఇందులో ఎన్నో మూలికలు వేసి ఇది ఒక సిరప్ చేస్తాం, ఇది కాక్షన్ చేస్తాం, ఇది కషాయం చేస్తాం. ఇది ఇంత చాలా మంచిగా ఉన్నది, రిజల్ట్ మంచిగా ఉన్నది. మీరు తెప్పించుకోవచ్చు. మన విషయాలు ఉంటే పర్సనల్ విషయాలు ఉన్నవి మీరు ఫోన్ ద్వారా వాట్సాప్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.